మీ అందరికీ శుభవందనాలు. హల్లెలూయా, ఆమేన్. రానా రానా అంటుంది. ఏంటది? వాన 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 అనండి, మీరు రావద్దనండి. హల్లెలూయా. చల్లపల్లిలో ఎక్కువ వర్షం ఉంది. అంత వర్షం ఇక్కడ ఉంటే ఈరోజు ఇక్కడ మీటింగ్ జరిగేది కాదు. ఇంతవరకు ఈ రాత్రి మీటింగ్ ఇక జరిగిపోయినట్లే, ఒక వర్తమానం అయిపోయింది. కొంచెం భోజనం చేస్తే మీరు క్షేమంగా ఇల్లు చేరవచ్చు. ఇందాక అయ్యగారు అద్భుతమైన విషయాన్ని చెప్పారు. అనుకూలత కొరకు ప్రార్థించండి, ప్రతికూలతలో కూడా పని చేయండి. ఈ సిద్ధాంతం మీరు గట్టిగా పట్టుకుని నేర్చుకోవాలి. హల్లెలూయా. కొన్ని విషయాలు మనం బ్యాలెన్స్డ్గా నేర్చుకోవలసిన సంగతులు ఉంటాయి. జూన్ జూలై నెలలు సహజంగా వర్షకాలపు నెలలు. వర్షం పంట కొరకు వస్తుంది. మనం అప్పుడు నిలబడి వర్షం ఆగు అన్నారనుకోండి, అది ఆగలేదనుకోండి, అంటే మీరు ఇక్కడ ఉండి మళ్ళా ఎందుకు ఆగదయ్యా, విశ్వాసం ఉంటే అనమాకండి. ఆగనే 100 చూపిస్తాం మీకు. మనం ప్రభువు మనకు నేర్పించింది ఏంటంటే, అనుకూలతలో ప్రతికూలతలో మనం పనిని చేయాలి. ప్రభువా, వర్షం ఆగాలని ప్రార్థిస్తున్నాం. ఒకవేళ అది వచ్చినా మేము పనేమి ఆపం అని మనం ప్రభువుని అడగడమే మన పని. స్తోత్రం. అజ్ఞానంగా ప్రవర్తించి, మీరు ఒక్కళ్ళన్న వాక్యం వింటున్నారా? అజ్ఞానంగా ప్రవర్తించి మనం దేవుని నామానికి అవమానం తేగూడదు. అట్లా దేవుని పనిలో విషయాలన్నీ మనం ఒక్కొక్కటిగా నేర్చుకోవాలి. చాలా చక్కగా కూర్చున్నారు అమ్మగారు, అయ్యగారు. ఇక్కడ ఉన్న విశ్వాసులు ఇంకా గొప్ప ఆశ కలిగి పెద్ద ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. దేవుడు నింపుతాడు వీటన్నిటిని. హల్లెలూయా. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఏదో ఒక రోజు నింపుతాడు. ఆమేన్. అది కూడా గుర్తుంచుకోండి. పోతే ఇది క్రిస్మస్ సందర్భం. క్రిస్మస్లో కూడా కొంతమంది తిక్కలుగా మాట్లాడుతున్నారు. అలా ఎక్కడుంది బైబిల్లో అని. ఎవరో ఒక ఆయన గ్రూపులో మెసేజ్ పెట్టాడు, అసలు క్రిస్మస్ చేయటమే పాపమని. మరి ఇంట్లో పడుకోవడం బెటర్ ఏమో. మనం ఏం చేస్తున్నాం క్రిస్మస్లో? యేసు ప్రభు రక్షకుడని, సజీవుడని, విమోచకుడని ఇతరులకు సువార్తను ప్రకటిస్తున్నాం. ఏమన్నా పాపమా ఇది? క్రైస్తవులుగా, దైవజనులుగా మనందరి పని ఏంటంటే, ఏదో ఒకటి అడ్డం పెట్టుకుని పనిని చేయడం. ఆమేన్. ఇప్పుడు మనకి ఏం దొరికింది? క్రిస్మస్ దొరికింది. ఏం చేస్తున్నాం? ఈ పనిలో భాగంగా ఇది సువార్త క్రిస్మస్, గాస్పల్ క్రిస్మస్. సెమీ క్రిస్మస్ అనే దానికంటే కూడా పాస్టర్ గారు సువార్త క్రిస్మస్గా మారిస్తే పోద్దేమో అనిపించింది నాకు ఈరోజు. హల్లెలూయా. ఈరోజు మా ఊరిలో సువార్త క్రిస్మస్. హల్లెలూయా అని చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. పోతే మరి దైవజనులు పరిశుద్ధ బాబాయ్ గారు చాలా గొప్ప దైవజనుడు. మరి ఆయన మౌనంగా ఉంటాడు, ఎక్కడా కూడా మితిమీరి మాట్లాడరు. ఆయన మాకు దొరకడం, మరలా మీకు దొరకడం, ఇది దేవుడు మనకిచ్చిన భాగ్యం. హల్లెలూయా. అలాగే వాణి అమ్మగారు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ బిడ్డలకు ప్రయోజనకరంగా ఉండే భాగ్యాన్ని దేవుడు వారికి ఇచ్చారు. వారి బిడ్డలను దేవుడు దీవిస్తున్నారు.
ఇప్పుడు ప్రస్తుతానికి అమ్మినికి బాడీ గార్డ్ చిన్నవాణి గారి, వాట్ సార్ నేమ్, హనీ, ఎవ్రీడే అన్ని విషయాల్లో మాకు కూడా. మా అమ్మాయి మా అయ్యగారి దగ్గర ఎలా అక్కడ ఉండి పనిచేస్తుందో మా అమ్మాయిని అక్కడికి పంపించాం. మరి ఇక్కడ అయ్యగారు అమ్మాయి మాతో కూడా ఉండి సహకరించడం మాకెంతో ఆశీర్వాదకరంగా ఉంది. హల్లెలూయా. జాన్ వెస్లీని కాజు పంపించలేదనుకోండి, అటుపడి వెళ్ళాడు, కొంచెం కష్టమైన. అయితే నిన్న అక్కడ నుండి ఒక టీచర్ మాకు రెజ్యూమ్ తెచ్చారు, అయ్యా కొంచెం చిన్నపాటి ఉద్యోగం ఏదైనా ఇస్తారా అని. నేను ప్రిన్సిపల్ మేడం గారు కలిసి ఫోన్ చేశాం. మీకు ఎట్లా తెలుసమ్మా మా స్కూల్ అన్న. జాన్ వెస్లీ అని మీ స్కూల్ నుండి వచ్చాడు గారు, ఆ పిల్లోడు చెప్పాడని చెప్పింది ఆవిడ. దేవుడు ఆ పిల్లలను కూడా వాడుకుంటున్నందుకు దేవునికి స్తోత్రం. ఆమేన్. మరి పెద్ద కుమారుడు కోడలు వారు కూడా ఇక్కడ ఉండడాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. 2 రోజులు వచ్చి నాతో ప్రార్థన చేయించారు, కానీ నాకు అర్థం కాల, రాత్రే అర్థమైంది. దేవుడు మన బిడ్డలందరినీ వాడుకుంటాడు, మీ బిడ్డలను కూడా వాడుకుంటాడు. దేవుడు మేలు చేసే దేవుడు, కీడు నుండి తప్పిస్తాడు. ఆయన మన మధ్య సంచరించుచున్నదే మనలను కీడు నుండి తప్పించడానికి, మనకు మేలు చేయడానికి. ఆమేన్. మేలు లేకుండా ఎవరన్నా వస్తారా చెప్పండి? మేలు లేకుండా రావాలంటే, అది కాకుండా ఈ చలిలో రావాలంటే చెప్పండి ఎన్నింటికి స్టార్ట్ చేస్తారు పాస్టర్ గారు అన్నా. నేను చలిగా ఉంది కదండి, కొంచెం లేటుగానే స్టార్ట్ చేస్తాం, 10:30 11 అవుద్ది అన్నాడు ఆయన. ఇప్పుడు రాత్రి పగలు కూడా చలేస్తుందంట మిరియాలగూడ మీటింగ్లో, అంటే హైదరాబాద్ వైపు. మరి ఇంత చలిలో ఇంతమంది బిడ్డలు రావడం అంటే ఇది జోకేమీ కాదు. మేమేమి ఎక్కడ ఓ చికెన్ ఫ్రైలు మటన్ దమ్ములు పెట్టట్లా, చెప్పట్లా ఒక్కరు కూడా. మవ్వా సాంబార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని ఒకటి ఉంది, మ్యానుఫ్యాక్చర్డ్ బై గిరి గారని. అంతే మనం చేసేది. అయినా ఆ బిడ్డలు ప్రేమతో వాక్యాన్ని వినడానికి అటు జరుగమ్మా జరుగుతానమ్మా అంట సర్దుకుని వస్తున్నారు. హల్లెలూయా. మేము వచ్చేటప్పుడైతే ఓ పాస్టర్ గారు బండి మీద 5-6 కూర్చునేసరికి మాకు ఆశ్చర్యం అయిపోయింది. మరి ఆపి అమ్మగారిని తీసుకుని వచ్చాం. హల్లెలూయా. ప్రభు ఆ బిడ్డలకు ఒక కారు దయచేయండి నాయన అని ప్రార్థన చేశాం. మీలో అనేక మందికి ఇక్కడ అవసరతలు ఉన్నాయి. కొన్నిసార్లు మనకు అవసరత ఉందని కూడా మనకు తెలియదు. మళ్ళా కారు అంటే ఎక్కువ అవుద్దేమో అన్న ఉద్దేశంతో అడగం, కానీ అడగడంలో తప్పేమీ లేదు. మీరు పరిచర్య చేస్తున్నారు, మీరు పని చేస్తున్నారు. దేవుడు మన దేశాన్ని దీవించాలి, దేవుడు మన ప్రజలను ఆశీర్వదించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరో ఇందాకడే నేను ఎమ్మెల్యే గారు, తిరువూరు ఎమ్మెల్యే గారు అనుకుంటాను, ఎక్కడో చదివాను, 175 బెల్ట్ షాపులు తిరుగుతున్నాయి, వీటన్నిటిని మోస్తారా, ముయ్యండి, స్టాఫ్ వెళ్ళి మూయించండి, లేకపోతే నేనే వస్తాను డైరెక్ట్గా అంటున్నాడు ఆయన మూయించడానికి. అలాంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంచి బిడ్డలు, ఏ బిడ్డలు? మందు షాపులు, బెల్ట్ షాపులు మూయించే బిడ్డలు ఉండాలని మన ప్రార్థన. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మందిరాలు కట్టించే నాయకులు మనకు కావాలి. సువార్త పని నిమిత్తమై నిలబడే బిడ్డలు నాయకులుగా కావాలి. పరిచర్యలో మరి పూనుకుని, రాత్రి ఏం చదివాం మనం? ముందుగా వెళ్ళి సిద్ధపరిచే బిడ్డలు. యేసయ్య పరిచర్యకు ముందుగా ఎవరు వచ్చారు? బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చాడు. యోహానును గురించి అద్భుతమైన ప్రవచనాలు, సిద్ధపాటు అని మనం రాత్రి చదువుకున్నాం. సిద్ధపాటు నిమిత్తమై పాటుపడే బిడ్డలు మనకు కావాలి. సిద్ధపరచడం ప్రాముఖ్యం, సిద్ధపరచడం ప్రాముఖ్యం, సిద్ధపరచడం ప్రాముఖ్యం. ఈ రాత్రి లోకాసువార్త 1వ అధ్యాయం, ఆయన మార్గములను సిద్ధపరచుటకై 79, నీవు ప్రభువునకు ముందుగా నడుతువు
మన పాదములను సమాధాన మార్గములోనికి, ఎక్కడికంట? మీ అందరి పాదాలు ఉన్నాయా? ఒకసారి చూసుకోండి అమ్మా, మీ పాదాలు మీరు చూసుకోండి, తప్పే ఉంది. ఇతర పాదాలు ఏమన్నా చూడమన్నా? బూషు షూషు పాదాలు ఉన్నాయా? ఏయి చూసుకో, తీ ఆ బూట్లు తీ కాసేపు. సువార్త ప్రకటించు వాని పాదములు, సువార్త ప్రకటించు దాని పాదములు పర్వతముల మీద సుందరములు అన్నాడు. మన ఉన్నాయా మీ పాదాలు? అవి దేవుని కొరకు వాడబడాలి. దాని మీద లేనిపోయినవన్నీ పెట్టమాకండి. పెడతారా? మన పాదములు ఎవరివి? మన పాదములు ఎవరి కొరకు? హల్లెలూయా, ఆమేన్. యేసయ్య ఇచ్చిన పాదాలు ఇవి. ప్రభువు కొరకు మనం ఈ పాదాలను సమర్పించాలి. పాదములు చాలా ప్రాముఖ్యమైన అంశం. పాదములు ఎక్కడికి పెడతాయో చెప్పట్లేదు మీరు, స్పర్జన్ బాబు. ఈ బాడీ అంతా అక్కడికి వెళ్ళాల్సిందేనా వద్దా? కాబట్టి పాదములు సరి అయిన మార్గములో, పాదములు సమాధాన మార్గములోనికి నడిపించున్నట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలిగి. రెండు చెప్పాడు ఇక్కడ. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించున్నట్లు. ఎంతమందికి సమాధానం అంటే ఇష్టం? చెప్పండి. ఇట్లానా? మీరు సమాధానాన్ని కోరుకోండి, ఎక్కువ రోజులు బ్రతుకుతారు. అవునా కాదా అయ్య గారు? ఊరో వాళ్ళందరితో పోట్లాడితే ఎక్కువ కాలం బతుకుతామా? టెన్షన్ వచ్చి బీపీ పెరిగి టోపీ ఊడిపోయి వెళ్ళిపోతాం. నేను మన విశ్వాసులందరికీ మనవి చేస్తున్నాను, మీ సరిహద్దులలో సమాధానం ఉండాలి. ఆమేన్. ఒక జానుడు బెత్తడు కుతీకాత అటు ఇటు పోయినా పర్వాలేదు, కానీ ఎలా ఉండాలి? సరిహద్దులలో నెమ్మది ఉండాలి. మనం నడిచే మార్గాలలో సమాధానం ఉండాలి. నేను చెప్పాను నిన్న కూడా ఎవరికో, అమ్మా సమాధానం ఉండాలిరా అని. ఏంట్లా కొంతమంది అసలు పరిశుద్ధరాజు అంటే మరి పిచ్చోడు కింద లెక్క. కొంతమందికి నన్ను రమ్మంటే వెళ్తే మాట వినాలా వద్దయ్య గారు? వినేటట్లుగా చేస్తాడు. దే విల్ మేక్ ఇట్ అండ్ ఐ ప్రేయిడ్ ఫర్ ఇట్. ప్రభువా వాళ్ళని వినేటట్లు చేయను ఆయన అని చేస్తాడు. నేను పని కట్టుకుని అమ్మినిని పంపిస్తే వినవా? నీ బాబు వింటాడు. నువ్వేందో అనుకున్నావు? మందిరానికి వచ్చే నీవు సేవకుని మాట వినపోతే ఎట్లాగా? వినాలి. సమాధానం లేకుండా చేస్తే శపించబడిన అనుభవంలో నీవు ఉన్నావు. నీ వలన ఇతరులు సమాధానాన్ని కోల్పోవడానికి వీలు లేదు. ఒక క్రైస్తవునిగా నీవు క్రైస్తవునిగా ఉన్నావంటే నీ వలన ఇతరులకు సమాధానం కలగాలే తప్ప వారి సమాధానాన్ని మనం తీసివేయడానికి. మన ప్రభువు పేరుల్లో ఒక పేరు సమాధానకర్త. మన గృహములు సమాధాన గృహములు. సమాధాన గృహంబులోనా సమాధానకర్త. ఈ రాత్రి నీ భర్తతో సమాధానాన్ని కోరుకో. ఏంటి ఆయనతోనే పొట్లట్టు ఇక్కడ నువ్వు ప్రార్థన, భక్తి, ప్రార్థన భాషలో మొగుడినేమో చెంబుచ్చుకుని పొడిచి వచ్చి నీ భాషలు ఇక్కడ చెప్పు. ఎంతవరకు అది నిజమైన భాష? అది వాక్యానుసారమైన భాష? ఏమీ కాదు. అది ఏమీ కాదు. నువ్వు నిశ్చయంగా నీ భర్తకు లోబడి ఉండాలి. నువ్వు నిశ్చయంగా నీ భార్యను ప్రేమించాలి. ఈ రెండు లేకుండా, సమాధానం లేకుండా అసలు మనం ప్రభు సన్నిధిలో ఎలాగా ప్రభువుని ఆరాధించగలం?
ప్రభువు మనకిచ్చిన కృపల్లో ఒక కృప ఏంటంటే గొప్ప సమాధానం. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్. దైవజనులు జాన్ సుందరరావయ్య గారు చెప్పారు, ఇది వరకు చాలాసార్లు చెప్పాను, మరొకసారి చెప్తున్నా కొత్త వాళ్ళ కొరకు, ఈ గ్రామం కొరకు. ఒక కాంపిటీషన్ పెట్టారంట. సమాధానముగా, ప్రశాంతంగా, నిదానంగా ఉన్నటువంటి ఓ చక్కటి చిత్రలేఖనాన్ని గీయమని. చక్కగా బొమ్మలు వేసేవాళ్ళు ఉంటారు కదా, డ్రాయింగ్ మాస్టర్స్. ఈ ఆర్టిస్టులు అందరూ వచ్చేసారంట. పిల్లలు బాగా వినాలి, వచ్చేసారంట. ఎక్కడికక్కడే ప్రశాంతంగా ఉన్నటువంటి ఫోటోలన్నీ మెల్లగా ప్రవహిస్తున్న ప్రవాహాన్ని గీశాడంట ఒక ఆయన. ఇంకొక ఆయన మౌనంగా కూర్చున్నటువంటి పెద్దమ్మని గీశాడంట. ఇట్లా రకరకాలైనటువంటి పిక్చర్స్ గీశారంట. ఒక్కడు మాత్రం భయంకరమైనటువంటి తుఫానును గీశాడంట. చూసారా? మామూలు తుఫాను కాదు, పెద్ద పెద్ద మహావృక్షాలు, వటవృక్షాలు కూకటి వ్రేళ్లతో అప్సైడ్ డౌన్ అయిపోవడానికి గీశాడంట. వేళ్ళు పైకి లేచిపోతున్నాయి, చెట్లన్నీ వంగిపోతున్నాయి, ఊగిపోతున్నాయి. భయంకరమైన తుఫాన్ను గీశాడంట. ఆ భయంకరమైన తుఫాన్లో పెద్ద రావి చెట్టంతా ఊగిపోవడాన్ని గీశాడంట. దానికి చిన్న తొర్రను గీశాడు. తొర్ర అంటే తెలుసు మీకు? హోల్. చిన్న తొర్రను గీశాడంట, రంధ్రం. ఆ తొర్రలో, చెట్టుకు తొర్ర అనే పదం వాడతారని వాడాడు. ఇదిగో ఒక చిన్న పక్షిని గీశాడంట. భయంకరమైన తుఫాన్ ఏమో బయట నడుస్తుంది, అది మాత్రం పక్షి ఒక్కటే ప్రశాంతంగా, మౌనంగా, క్షేమంగా ఉండడానికి వేశాడంట. దానికి వచ్చిందంట ఏంటది? ఫస్ట్ ప్రైజ్. గాలి తుఫానులో ప్రభువు నీకు ప్రశాంతతనిస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు. అక్కడికి నడిపిస్తున్నాడు. ఎక్కడికి నడిపిస్తున్నాడు? కొట్టండి ఒకసారి. చల్లపల్లెళ్ళే కొట్టాలని ఉందా గారు? మల్లంపల్లెళ్ళు. హల్లెలూయా, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రశాంతతలోనికి నడిపిస్తాడు. నీ కుటుంబంలో నెమ్మది లేదా? నీ జీవితంలో నెమ్మది లేదా? నీ ప్రాంతంలో నెమ్మది లేదా? నీ దేశంలో నెమ్మది లేని ప్రాంతం ఉందా? ప్రభువుని అడుగుదాం, ప్రభువా నాకు నెమ్మదిని దయచేయండి, సమాధానమును. సమాధానం ఇదివరకు చెప్పాను నేను, 3 రకాలుగా ఉంది. దేవునితో సమాధానం, మనుషులతో సమాధానం, మనలో మనకు. కొంతమంది ఇదిగో పటపటా కొట్టుకుంటారు. ఎవరిని కొడితే ఊరుకుంటారు, ఎవరిని కొడితే ఊరుకోరని వాళ్ళకు కూడా తెలుసు. నీకు కూడా ఏం కావాలి? సమాధానం కావాలి. ఆమేన్. మన జన్యమ్మ ఒక నాకు పాఠం చెప్పింది. అదేంటంటే, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలంటే ముందు ఎవరిని ప్రేమించుకోవాలి? మనలను మనమే ప్రేమించుకోవాలి వద్దా? మరి కరుణాకరయ్య గారికి చెప్పిందంట, అర్థం కాలేదంట. ఆయనకి అర్థం. ఇతరులను తర్వాత ప్రేమిద్దాం, ముందు ఎవరిని ప్రేమించాలి? మనలను మనమే. దీనికి పెట్టాలా వద్దు బువ్వా? మన వాణి అమ్మగారు వాళ్ళ అమ్మగారు వచ్చింది, నేను అయ్యా ప్రార్థన చేయమంది. చేద్దామని అయ్యా మనవరాలు ఏమీ తింటలేదయ్యా, కొంచెం అన్నం తినేటట్లు, కొంచెం ఎందుకమ్మా ఫుల్గానే తినేటట్టు చేద్దామని నేను చేశాను. మనలను మనం కూడా ఏం చేయాలి? ప్రేమించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమాధానం చెప్పండి ఏంటది? మనలో మనకు ఇతరులతో, ఇతరులు మనము అందరం కలిసి దేవునితో,
దేవునితో సమాధాన పడితే నీకు దేవుడు ఎవరో తెలుస్తుంది. దేవునితో సమాధాన పడితే దేవునితో మాట్లాడే అవకాశం దొరుకుతుంది. దేవునితో సమాధాన పడితే నిన్ను మోక్ష రాజ్యానికి తీసుకొని వెళ్ళడానికని నీ కొరకు మోక్ష రాజ్యాన్ని సిద్ధపరిచాడు. ఆమేన్. ఫిలిప్పుకి నేను కాంట్రవర్సీ కాదు అంటే ఒకవేళ అట్లా అనిపించకుండా ముందే చెప్తున్నాను. కానీ వాస్తవంగా ఏంటంటే ఫిలిప్పు ఉద్దేశం కూడా అది కాదు. కానీ వాస్తవంగా ఏంటంటే నరకము ఎవరి కొరకు సిద్ధపరచబడింది? సాతానుకును వాడి అనుచరులకును సిద్ధపరచబడింది, వాడి దూతలకు సిద్ధపరచబడింది. మన కోసం కాదు, నాట్ ఫర్ యూ, మీ కొరకు కాదు. అయితే వాడు ఉన్నాడే అపవాది, ఏదో ఒక రకంగా లాక్కెళ్ళే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి వాడి మాట వినొద్దని నా ముందు దైవజనుడు బోధించాడు. దేవునికి స్తోత్రం. చక్కటి విషయాలు. మన పాదములను సమాధాన మార్గములో నడిపించున్నట్లు నంబర్ 1 పాయింట్. నంబర్ 2 పాయింట్ ఏమో చీకటిలోను మరణ ఛాయలలోను కూర్చుండు వారికి. ఎవరంటాళ్ళు? చెప్పట్లేదు మీరు. చీకటి కెరటాలలో కృంగిన వేళలో, చీకటి కెరటాలలో కృంగిన వేళలో దయించెను నీ కృప నా ఎదలో. మొత్తం ఓవరాల్ సౌండ్ కూడా ఎదలో చెదరిన మనసే నూతనమాయన. మనుగడయే మలుపు తిరిగేనా, మనుగడయే మలుపు తిరిగేనా. నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. చీకటి కెరటాలలో కృంగిన వేళలో, చీకటి కెరటాలలో కృంగిన వేళలో నీ కృప నా ఎదలో చెదరిన మనసే నూతనమాయన. ఇదిగో నీ కృప నా ఎదలో చెదరిన మనసే నూతనమాయన. మనుగడయే మలుపు తిరిగేనా, మనుగడయే మలుపు తిరిగేనా. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను సమయోచితమైన నీ కృపయే కాచి కాపాడాలి. మీరందరూ సమయోచితమైన నీ కృపయే కాచి కాపాడినా, నీ కృపయే కాచి కాపాడెను, నీ కృపయే కాచి కాపాడెను, కాచి కాపాడెను, నీ కృపయే కాచి కాపాడెను, నీ కృపయే కాచి కాపాడెను, నీ కృపయే సమయోచితమైన
సాక్షిగా పాడెను సాక్షిగా పాడెను సాక్షిగా పాడెను నీ కృపయే హల్లెలూయా హల్లెలూయా. చీకటి కెరటాలలో కృంగిన ఏమన్నాడు అక్కడ? ఇద్దరిని చెప్పాడు. వాళ్ళిద్దరి పేరు నేను డాన్స్ చేస్తాను చూడాలి నువ్వు బాగా. ఎవరు? చీకటిలోను మరణ ఛాయలలో రెండు చెప్పాడు. ఒకటేమో చీకటి. రాజుబాబాయ్ గారు ఏం చెప్పారంటే, చీకటిలో ఒక అమ్మంట పిల్లోడికి ముద్ద పెట్టబోయి కంట్లో పెట్టిందంట. ఎట్లుంటది? మళ్ళీ తనను తానే తిట్టుకుంటుందంట, మొదనష్టపు దాన్ని, అయ్యా తప్పు చేశాను. చీకటిలో ఉన్నవాడిని గురించి అయ్యగారు ఏం చెప్పారంటే, వాడు మంచి చెయ్యాలనుకున్నా చెయ్యలేడంట. దానిని పోల్చాడు. దేవునికి స్తోత్రం. చీకటిలో కూర్చున్నారు. రెండవది మరణ ఛాయల గురించి అయ్యగారు పాట రాశారు. మరణ ఛాయలు అంటే భయం, చావు నీడ. అది నిద్రకొచ్చారా? మరణం దగ్గరికి వచ్చినప్పుడు కనబడేది ఇక అయిపోయినట్టుందని. ఇది వరకు మన వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే, ఇప్పుడు ఉందో లేదో మరి టాక్, మేము కొంచెం ఒకటికి వచ్చి చాలా రోజులు అయిపోయిందిగా. ఇదిగో ఎవరైనా ఒక అమ్మాయి చచ్చిపోయింది అనుకో, మరి 7:30కే తిరుగుతుందంటగా. ఎక్కడి నుంచి? ఎద్దనపూడి రోడ్డు నుంచి. ఇక అవునా అని ఒకటి, ఇంకో ఆ ముసలమ్మ ఈ ముసలమ్మ చేరి తిరుగుతుందంటే తిరగటం ఏంటమ్మాయి? రాత్రి మా పెద్దోడిని లేపిందంట. ఇక నిద్రపోతారా గారు? తెల్లవారులేక ఇదే గోల. సోదిది ఎప్పుడు వస్తుందా? ఆ సోది అమ్మాయికి ఈ ముసలమ్మే చెప్పుద్ది, నువ్వెందుకు రాత్రి తెల్లవారులు తిరుగుతున్నావు అని చెప్తుండే. ఇక చూడండి, పిల్లల్ని ఏం చేద్దామని వెళ్ళా అంటుంటే ఇక ఆ పిల్లలు అక్కడ ఆడుకుంటూ ఉంటారు, దాన్ని కనపడతారు కదా. ఇట్లా ఇక 6:30కే తిరుగుతుందంటే ఇంకెందుకు, ఇక్కడ ఎవరు మెసులుతాడు? మరణ ఛాయలు, భయకంపితమైపోయే ప్రజలు. ఈ రాత్రి నిన్ను ఏది భయపెడుతుందో నాకైతే తెలీదు, కానీ యేసయ్య వచ్చింది అక్కడ వెలుగునివ్వడానికి. హల్లెలూయా. చీకటిలో ఏముంటుంది? ఎప్పుడు భయం ఉంటుంది. తేలుందో, పాముందో, ఇంకోటి ఉందో. దయ్యాలు వెలుగులో ఉంటాయా చీకటిలో ఉంటాయా? చెప్పండి. చీకటి దేనికి సాదృశ్యం? పాపానికి సాదృశ్యం, దయ్యాలకు సాదృశ్యం, లోకపు విధానానికి సాదృశ్యం. చీకటిలో రెండవది మరణ ఛాయలలో, మరణపు నీడలు. ఒక భక్తుడు రాశాడు, మరణపు నీడలో నిలచిన మానవా శరణమనే శ్రీ యేసుని చేరా. హల్లెలూయా, ఆమేన్. నాన్న పాడేటప్పుడు అసలు హమ్మింగ్ పెంచొద్దు, తర్వాత ఎఫెక్ట్స్ పెట్టొద్దు. మేమేంటంటే అందరికి అర్థమయ్యేటట్టుగా పాడుకోవాలని. అట్లా చూసారా? కరుణామృతము యేసుని ప్రేమ పిలచెను రారా. నువ్వెక్కడున్నావో ఈ రాత్రి కీనేడులో బెదురుతున్నావేమో. ఈ మరణపు ఛాయ ఉందే, అది నువ్వు బ్రతికినంత కాలం నిన్ను చెప్పట్లేదు, మీరు వెంబడిస్తుంది, భయపెడుతుంది. అమ్మో 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 అమ్మో. ఎక్కేటప్పుడు భయం,
దిగేటప్పుడు భయం, వచ్చేటప్పుడు భయం, వెళ్ళేటప్పుడు భయం, తినడానికి భయం, తాగడానికి అన్నిటికీ భయమే. అన్ని రకాలైన భయాలు పుట్టిస్తాడు అపవాది. నువ్వు భయపు నీడలో ఈ రాత్రి ఉన్నావేమో, అది మరణ ఛాయ. మరణం నిన్నేం చేస్తుందోనని నువ్వు కంగారు పడిపోతున్నావు. అయితే ఈ రాత్రి మేము ప్రకటించే యేసయ్య మరణపు నీడలో నుండి నిన్ను తప్పిస్తాడు. ఆమేన్. మరణ భయములో నుండి, పాపము వలన మరణం లోకానికి వచ్చింది, ఆ మరణములో నుండి ప్రభువు మనకు జీవాన్ని అనుగ్రహించాడు. స్తోత్రం. నువ్వు చచ్చిపోవు ఈ లోకంలో అని ఎక్కడా చెప్పలేదు, కానీ చావు భయము నుండి ప్రభువు నిన్ను తప్పిస్తాడు అని చెప్పాడు. స్తోత్రం. చావు భయము నుండి నిన్ను తప్పించినప్పుడు ఇంకా నువ్వు దేనికి భయపడాలి? హల్లెలూయా. అందుకే ఈయన ఇక్కడ ఏమన్నాడు? మరణ ఛాయలలో ఏం చేస్తున్నారంట? కూర్చున్నారంట. వాళ్ళకి ఏమిస్తానంటున్నాడు? హల్లెలూయా. అసలు యేసయ్య అంటేనే వెలుగిచ్చే దేవుడు. మరి మీ ఊళ్ళో చేస్తారో లేదు, కానీ మా ఊళ్ళో అక్కడికి వెళ్ళి వచ్చినాక దీపం పెట్టకపోతే ఇక కాళే. అమ్మా ఈ దీపం పెట్టలేదే, దీపం కొవ్వొత్తన్న పెట్టమ్మా అని ఇంకొక ఆవిడ, అక్కడ ఇంకొక అమ్మ అంటుంది పెట్టాం కానీ ఆరిపోయిందంటుంది. ఆరిపోవటం ఏంటి? ఇప్పుడు ఈయన గారు ఇంటికి వెళ్ళాలంటే ఏం చేయాలంట? చెప్పట్లా మీరు? దీపాన్ని, తెలుగు కలిగిన ఇంకొక అమ్మాయి ఉండి అక్కడ అంటుంది పోనీ ఆ లైట్ అన్న ఇవే. యేసు రక్తమే జయం, యేసు రక్తం జయం. ఇప్పుడు ఎప్పుడు మీరు గుర్తుంచుకోండి, తెగ అడ్జస్ట్ అయిపోతారు వీళ్ళు. దీపం ఆరిపోయినా వెళ్ళిపోతారు. లైట్ కరెంటు పోతే ఏం చేస్తాడు? అప్పుడు కరెంట్ వచ్చేదాకా ఉంటాడా? ఇవన్నీ అసలు చూడవలసింది నువ్వు ఆ దీపాన్ని కాదు. వాక్యం చెప్తుంది, సర్వజనులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడు. అంటే నీ లైట్ వెలుగుద్దని. యేసు వైపు చూసావో నీ జీవితానికి ఒక కిరణం. ఏ కిరణాలు? సుధామధుర కిరణాల. జాన్మోసాయి గారు, అండమాన్ అల్లుడు గారు, అదే కోసూరు అల్లుడు గారు ఈ పాట ఎక్కడ రాశారో మీకు తెలుసా? గుడివాడలో రాశారు. మీకు తెలియదే ఉందలే. హల్లెలూయా. అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్, సత్యవర్ధన్ గారు అండ్ టీం అన్న కూడా ఉన్నట్టున్నారు. వీళ్ళంతా కలిసి రాశారంట ఈ పాట. అద్భుతమైన పాట. దివి రాజుగా భువికి దిగినాడని, రవిరాజుగా ఇలను మిగిలాడని, దివి రాజుగా భువికి దిగినాడని, పరలోక భవనాలు పరలోక భవనాలు పరలోక జగన్నాలు ఆరని జీవన జ్యోతిగా వెలిగే తారకటొచ్చింది. పాడే పాటలు పశువుల శాలను మీరు ఆరని జీవన జ్యోతిగా తారకటొచ్చింది. పాడే పాటలు పశువుల శాలను వేసింది. ఆ జన్మమే ఆ మర్మమే ఆ జన్మమే ఆ మర్మమే సుధామధుర కిరణాల కరుణమౌళి కిరణాల కరుణోదయం సుధామధుర కిరణాల కరుణోదయం కరుణమౌళి కిరణాల
హల్లెలూయా. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. చక్కగా వింటున్నారు, మీ అందరికి నా వందనాలు. హల్లెలూయా. ఇది ఒక్కటి ఏదైనా ఒకటి ఉంచేసి ఒకటి దానికి కనెక్షన్ తీసి అప్పుడు బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఎక్కడున్నా మనం? చీకటిలో ప్రభువు వెలుగునేస్తున్నాడు. లైట్ దగ్గర ఉన్నాం. మిమ్మల్ని ఎవరో చెప్పారు ఆ లైట్గా చూడాల్సింది. అది ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే క్రొవ్వొత్తది. అది ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే లైట్. అది ఆ లైట్లు కాదు నువ్వు చూడాల్సింది. బైబిల్ ఏం చెప్తుందంటే లోకములోనికి ఒక వెలుగు వచ్చి ఉన్నది. ఎట్లా అంటాడు సార్? ఆ వెలుగు లోకమును వెలిగించుచున్నది అంటాడు. ఆ మాట ఎవరన్నా చదవండి, వచ్చినని చెప్పి అందరూ చూస్తారు. యోహాను పత్రికలోను అనుకుంటా, సువార్త, యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. అరే నిజమైన వెలుగు ఉండెను, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు. హలో హలో, ఏ వెలుగు చెప్పండి? నిజమైన వెలుగు. చెప్పట్లా మీరు? మళ్ళా చెప్పండి. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ఏం చేస్తుందంట? ఊరికినా చూసి వెళ్ళిపోవటం కాదు, అది నిన్ను వెలిగిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక ఆయన అన్నాడు, ఒక పాస్టర్ గారు వాళ్ళ మీద రేజ్ అయిపోయాడు. ఏంటి అసలు ఈ కొవ్వొత్తులేంటి? ఓరిన వాళ్ళు ఏదో పెట్టుకున్నారు అనవసరంగా, నువ్వెందుకు బీపీ చెడగొట్టుకోవటం? పిల్లోడిని ఎక్కడ చెప్పాలి? కరుణాకర్ గారు బుద్ధి ఎక్కడ చెప్పాలి? బజారులో పిచ్చకొట్టుడు కొడుతుంది ఒక తల్లి. ఇంట్లో చెప్పుకోవాలి, మందిరంలో చెప్పుకోవాలి, ఆరాధనలో చెప్పుకోవాలి. అక్కడే నువ్వు వాళ్ళకి వెల్ ట్రైనింగ్ ఇవ్వాలి. అప్పుడు ముసలాయన వెళ్ళిపోయినప్పుడు ముసలమ్మ అక్కడ కూర్చొని, అయ్యా మనకి ఎలాంటివి లేవు అని చెప్తుంది. స్తోత్రం. ఇప్పుడు ఎగిరితే ఏమైనా సుఖం ఉందా? సుఖం లేదు. యేసును గూర్చిన వెలుగును గూర్చి మనం ముందే చెప్పాలి. ఆమేన్. ఒక వెలుగుందంట, అది లోకములోనికి వెళ్ళి చేంజ్ చేస్తుందో చెప్పాలి. పిల్లలు, ప్రతి మనుష్యుని నిన్ను కూడా వెలిగిస్తుంది. ఆమేన్. నిన్ను కూడా అమ్మా ఇంద అక్కడ మట్టి ఏంటో చూడతానో పెడతా, వాక్యం నొచ్చుకో, 100 సార్లు చుట్టావు తీస్తున్నావు, వాక్యం విను. ఏం చేస్తుంది? వెలిగిస్తుంది. ఏం చేస్తుంది? ప్రభు ఏం చేస్తాడు? వెలిగిస్తాడు. మిమ్మల్ని వెలిగించి ఇంకొక చోటకు పంపితే అక్కడ ఏం చేస్తారు? వెలిగే క్రొవ్వొత్తు, కాసేపట్లో క్రొవ్వొత్తులను పెట్టబోతున్నాం. ఈ క్రొవ్వొత్తు ఏం చేస్తుంది? తాను వెలుగుతూ ఎన్ని క్రొవ్వొత్తులనైనా, అంతేనా? లేకపోతే 3, 4 అయిపోయినాక ఆపేయండి అని అరుస్తుందా? అమ్మా అరవదో. దేవునికి స్తోత్రం. అది తాను వెలుగుచు లోకములో అదిగో ప్రతి మనుష్యుణ్ణి అంతే, ఇంకంతే. పొట్టివాడు గట్టివాడు అనేది ఏమి లేదు, పొడగరివాడు అనేది ఏమి కూడా లేదు, నల్లవాడు తెల్లవాడు అనేది లేనే లేదు, ఆ కులం ఈ మతం అనేది లేనే. అందరిని వెలిగిస్తాడు, నిన్ను కూడా వెలిగిస్తాడు. ఆమేన్. చీకటిలో కూర్చున్న వారి దగ్గరికి వస్తున్నాడు ఈ రాత్రి ఆయన. చెప్పండి ఎక్కడికి? చీకటిలో కూర్చున్న వాళ్ళకి ఎక్కడ కూర్చున్నారో తెలుసా? చెప్పండి. తెలీదు. కారణం ఏంటది? చీకటి కాబట్టి. అయ్యగారు చెప్పింది ఇంకోటి చెప్తా. సిస్టరు భోజనం పెట్టిందంట, చివరిలో పెరిగేసిందంట, పెరిగేసాక పరిగెత్తిందంట తేటానికి, ఈలోపు కరెంటు పోయిందంట. మరి ఏం తెచ్చేసిందో వేసిందంట, పెరుగు పిసుకుతుంటే నురుగు వస్తుందంట. చెప్పట్లా? అదిగో ఇట్లా చల్లి ఉంటుంది. సాల్ట్ వేయాల, సాల్ట్ ఎత్తే నురిగెందుకు వస్తుంది? నిర్మా వేసి ఉంటుంది. వాడి కర్మ కాలింది. యేసు రక్తమే మేలే చెయ్యాలనుకుంది, కానీ చీకట్లో ఏం చేసింది? కీడు నిర్మాయిస్తే ఎట్లా ఉంటుంది దగ్గర తెల్లారినాక ఎట్లా ఉండాలో వాష్ అయిపోతుంది. ఎవరు ఇనుమా అంటారు. యేసు రక్తమే
దట్స్ వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ద డార్క్నెస్. చీకటిలో ఉన్న వాళ్ళ పరిస్థితి అది. యేసు లేకుండా నీ భక్తి అంతా చీకటే. నువ్వేం చేస్తావో నీకే తెలీదు. ఏదో చేద్దాం అనుకుంటావు, అటు ఇటు తిరుగుతావు అంతే. ఏదో చేయాలనుకుంటావు, చేయలేని స్థితి. దేవునికి స్తోత్రం. ఎందుకని? చీకటి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, ఆమేన్ అంటారా? దేవునికి మహిమ కలుగునుగాక. చీకటిలో ఉంటే నీ పరిస్థితి అదే. ఒక 20 ఏళ్ల క్రితం మవ బస్ స్టాండ్లో మేము మీటింగ్ పెట్టాం. ఎవడో పక్కోడు ఫోన్ చేసి పోలీసులకు చెప్పాడు, అయ్యా మా నిద్రపోనివ్వట్లేదని. పాప మా పోలీస్ ఆయన వచ్చాడు. ఆయన లైన్లో రాలా, తేడాతో వచ్చాడు. యేసు రక్తమే జయం. అంతా అయిపోయేసరికి దిగిపోయినట్టుంది. ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోయాడు. తెల్లారు వచ్చాడు, అయ్యా రాత్రి నా టోపీ ఎక్కడో బారేసుకున్నానని. నేను జోకు చెప్పట్లా, నిజమే చెప్తున్నా. ఇప్పుడు మళ్ళా కూచిపూడి వచ్చాడు. దేవుని యొక్క బిడ్డ ఆ రాత్రి రాజబాబాయ్ గారు ప్రార్థన చేశాడు. నేను వచ్చి చెప్తున్నాడు, అయ్యా నేను తాగుడు మానేశానని. హల్లెలూయా, ఆమేన్. నేనేమి ఉదాహరణలు చెప్పట్లా, జరిగిందే చెప్తున్నా. చీకటిలో ఉంటే నువ్వు ఎక్కడికెడుతున్నావో నీకు తెలీదు. చీకటిలో ఉంటే నువ్వేం చేస్తున్నావో నీకు, చీకటిలో ఉంటే నీ గమ్యం ఏటో నీకు తెలీదు. చీకటిలో ఉంటే నీ మార్గం ఏటో నీకు తెలీదు. చీకటిలో ఉంటే నువ్వు మేలు చేయాలని కూడా కీడే చేస్తావు. అందుకని ప్రభువు నీకు ఈ రాత్రి వెలుగునివ్వడానికి వచ్చాడు. హల్లెలూయా, చెప్పండి. యేసయ్య అంటే ఎవరో చెప్పండి. హల్లెలూయా. ఆయన లోకమునకు గొప్ప వెలుగు. ఆమేన్. ఆయన ఎవరిలోనికి వస్తాడో వాళ్ళు ఏం చేయబడతారు? వెలిగించబడతారు. వెలిగించబడినప్పుడు నీవు ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుంది. ఎవరిని ఆరాధిస్తున్నావో నీకు తెలుస్తుంది. ఎవరిని ఆరాధించాలో నీకు తెలుస్తుంది. సత్యాన్ని నీవు తెలుసుకోగలుగుతావు. ఆమేన్. చెప్పండి. వెలుగు. ఆమేన్. ఏం రాయబడింది? ఇంకొకసారి చదవండి, ముగించేద్దాం. మళ్ళీ ఇంకొకసారి చదవమ్మా. చీకటిలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై. అబ్బో అంత తేలిక అమ్మాయి లైట్ అయ్యవే అన్నంత తేలిక కాదు. లోకానికి చీకటి కమ్ముకుంది. చీకటి లోకం మీద కమ్ముకున్నప్పుడు ఇప్పుడు లోకాన్ని ఏం చేయాలి? వెలిగించాలి. మామూలు సంగత? ప్రతి ఒళ్ళు నేను వెలిగిస్తానని వస్తున్నారు. ఏం వెలిగిస్తావు? నీ వల్ల అవుద్దా? రక్షకుడేడి? లోకం కొరకు, లోకం పాపము కొరకు ప్రాణం పెట్టగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా? మన స్పర్జనయ్య గారు తెలుసుగా మీకు, పామర్లో ఉంటారు. వాళ్ళ అమ్మమ్మంట ఖమ్మం జిల్లా వెళ్ళారంట అప్పట్లో. మరి ఏం జరిగిందో తెలియదు. అక్కడ ఆమెకి ఇట్టాకే తేడా చేసింది. అక్కడ అయ్యగారు చెప్పలా, నిర్మ అట్లా తేడా చేసి మోషన్స్ మీద మోషన్స్ అయిపోయి ముసలమ్మ అక్కడ చనిపోయిందంట. స్పర్జనయ్య గారు చెప్పిన సంగతి ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ ఊరికి ఆవిడేనంట దేవుడు. ఆ ఊరిలో పెద్ద దేవత అంట ఆవిడ. ఎవరు? స్పర్జన్ వాళ్ళ అమ్మగారు వాళ్ళ అమ్మ. అట్లా చేసేశారు. కానీ ఆమె వాళ్ళ మోక్ష భాగ్యానికి తీసుకెళ్ళగలదా? నిత్య జీవానికి నడిపించగలదా? నరకము నుండి తప్పించగలదా? పరలోకాన్ని ఇవ్వగలదా? వాళ్ళ పాపాన్ని క్షమించగలదా? ఆమె కాదు, ఎవరు కూడా క్షమించలేరు. ఎందుకనంటే వాళ్ళ పాపముల కొరకు ప్రాయచిత్తము చేసిన వాడు ఎవడునో లేడు. ఒక్కడే ఒక్కడు, ఆయనే నజరేయుడైన యేసు, ప్రభు అయిన యేసు, లోకరక్షకుడైన యేసు. దానికంట ఏం కావాల్సి వచ్చింది? మహావాత్సల్యత. చెప్పండి. చెప్పట్లేదు మీరు. కొంతమంది అనుకున్నారు ఏంటో యేసుప్రభుని గురించి వీళ్ళందరూ చెప్తున్నారు అంత తేలిక, అంత అయిపోయిందా అని. అంత తేలిక కాదు ఇది. సృష్టికర్త పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి నరుడై మానవుడై ప్రాణం పెట్టాడు.
మామూలు సంగతా? చెప్పండి. కొంతమందికి కోళ్ళ గుట్లో దూరే అనుభవాలు ఉంటాయి, అదే శుభ్రం చేయడానికి. లేకపోతే కోడిగుడ్లు, అంతేగా. మీకెట్ట తెలుసండి? నన్ను అడగమాకండి, మా అమ్మని అడగండి. ఎరా కోళ్ళ గుడి తుడిచావా, కుండలు కూడా తోడితే సరిపోద్దా అని లేచేది. యేసు రక్తమే జయం. అట్లా తెలుసు నాకు. చూసారా ఎక్కడున్నా మనం? మహావాత్సల్యత. మీకు అనిపిస్తుంది ఒక వ్యక్తి కోళ్ళ గుట్లోనికి వెళ్ళి ఎలా క్లీన్ చేయగలడని. ఎంత కష్టం చెప్పండి. తేలిక? కోళ్ళ గుట్లో అయ్యగారు గాలేయదు, మరి కోళ్ళ కట్టేస్తుంది అనుకుంటున్నారు వీళ్ళు. కోళ్ళకు గాలేయాల్సిన పని లేదు, వాటికి శ్వేతరంధ్రాలు ఉండవు, నథింగ్. యేసు రక్తమే జయం. అది గుర్తుంచుకోండి మీరు. ఒక మనుష్యుడు చిన్న పని చేయడానికి అంత కష్టపడుతుంటే ఆ సింగరేణి బొగ్గు గనుల్లోనికి వెళ్తే గారు లోపలికి వెళ్తే చాలా కష్టం. మనం కొత్తవాళ్ళని వెళ్తే అమ్మో మణుగూరులో వెళ్ళగలమా అనుకుంటారు. మరి యేసయ్య భూలోకానికి రావడం అంటే మామూలు సంగతా చెప్పండి? దేవతలకు దేవుడు, దేవదూతలకు దేవుడు, సర్వ సృష్టికి కారణభూతుడు, సకల ఆశీర్వచనములకు కారణభూతుడు. ఎవరి వలన ఈ భూమి కలిగిందో, ఎవరి వలన ఆకాశం కలిగిందో, ఎవరి వలన సర్వము కలిగిందో ఆయన నరుడైపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాన్న ఒక్కళ్ళు కాదు నాన్న, ఆయన ప్రేమతో 4-5 కలిసి తీసుకెళ్ళాను. ఏం అనొద్దు, ఆయన ప్రేమతో ఒక చోట కూర్చోండి బాబు అని బ్రతున్నాడు. ఆయన ఏం అనొద్దులే. సంబడి గో, బాయ్స్ ఎంతమంది ఉన్నారు బాపూజీ, ఇలాంటి రోజుల్లో వచ్చినప్పుడు మీరు హెల్ప్ చేయాలి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి, ఆమేన్ అనండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. చెప్పాలి. హల్లెలూయా. సృష్టికర్త భూలోకానికి రావడం ఎవరు చెప్పండి? మామూలు సంగతా? చెప్పట్లేదు మీరు. ఇప్పుడు అక్కడ మాకు చెరువు గట్టున చిన్న గుడిసెలు వేసుకున్నారు. అమ్మిని నేను ఇలా గుడిసెలో కూర్చుని హల్లెలూయా స్తోత్రం అంటున్నాం అనుకోండి, ఫోటోలు తీరు ప్రవీణ్ వచ్చి తీస్తాడా తీయడా? మరి మనకే అంత ఎలా విరిగా ఉంటే సృష్టికర్త భూలోకానికి రావడం గొప్ప సంగత కదా? ఆమేన్ అనండి. ఎవ్వరు అక్కర్లేదమ్మా, మీరు అందరూ వచ్చి కూర్చోండి. 2-3 పిల్లల్ని పెట్టాం, వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకి భోజనం పెడతారు. వచ్చేయండి, సిట్ డౌన్. హల్లెలూయా. పాపం వాళ్ళకి తెలియదు, అది ఒకరోజు తెలుసుకున్న తర్వాత సాక్ష్యం చెప్తారు. ఇప్పుడు వారిని క్షమిద్దాం. స్తోత్రం. ఆమేన్ అంటారా? హల్లెలూయా. నాన్న అల్లరి చేయకూడదురా. ఆమేన్. ఇంత వాక్యం చెప్తుంటే ఇంతమంది 1000 మంది ప్రజలు ఇక్కడ ఉంటే ఎట్లా మాట్లాడతారు? మీలో కూడా తప్పు ఉంది విశ్వాసుల్లో. పిల్లలు అల్లరి చేసి జైల్లో ఉంటే వాళ్ళని తీసుకురమ్మకండి, 2 ఏళ్ళు అక్కడ ఉంచండి. ఎందుకు తీసుకొస్తున్నారు మీరు? వాడు అల్లరి చేసినప్పుడు జైల్లో ఉన్నప్పుడు ఎక్కడ ఉండాలి? వాడు అక్కడ ఉంటే మిగిలిన 40 ఏళ్ళు క్షేమంగా బ్రతుకుతాడు. వాడిని అక్కడ 2 ఏళ్ళు ఉంచకపోతే ఈ 40 ఏళ్ళు వాడు అడుక్కు తింటాడు. మాత్రమే కాదు, ఇతరులను కూడా అడుక్కు తినేటట్లుగా చేస్తాడు. వచ్చిన భార్య చెంగుని నెత్తిన చెంగేసుకుని ఏడుస్తుంది. యేసు రక్తమే జయం. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. ఆమేన్ అంటారా? ఎక్కడున్నా మనం? ఎక్కడ? మహావాత్సల్యం చూపాడంట, మహాసృష్టికర్త. అమ్మో, దేవదూతలు ఆశ్చర్యపోతున్నారు. మీరు ఎడ చూస్తున్నారు? అమ్మో ఈయనేంటి వెళ్ళటం ఏంటి? అమ్మో సృష్టికర్త వెళ్ళిపోతున్నారు. యేసయ్యా ఎవరినన్నా పంపించవచ్చు కదయ్యా. అబ్రహాము చేయలేని పని, ఇస్సాకు చేయలేని పని, యాకోబు అబ్రహాము విశ్వాసులకు తండ్రే, కానీ ప్రాణం పెట్టలేడు. కారణం ఏంటి? అతని యొక్క శరీరములో రక్తములో ఆదాము చేసిన పాపం ఉంది. ఇస్సాకు గొప్ప దైవజనుడే, కానీ విధేయుడే, కానీ చెప్పండి పాపముల కొరకు ప్రాణం పెట్టడానికి అర్హుడు కాదు. ఇస్సాకు యొక్క రక్తము మానవ పాపమును పరిహరింప లేదు. మరి ఎలా నీవు నమ్ముతున్నావు మనుషుల పాపాన్ని క్షమించగలరంటే? ఈ లోకములో ఉన్న ఏ వ్యక్తి కూడా
ఈ లోకములోనున్న ఏ శక్తి కూడా మానవుని యొక్క పాపమును పరిహరింప లేదు. కాబట్టి దేవుడంట మహావాత్సల్యమును, మళ్ళా చదవండి ఆ మాట, మహావాత్సల్యమును అంటే అర్థం ఏంటబ్బాయి? అంటే అర్థం ఏంటంటే తన సొంత కొడుకుని ఇచ్చాడు. లేదా ఎట్టిస్తాడు గారు? మనం ఇన్ని మాటలు చెప్తాం, ఆడబ్బాయిని పంపించండి, ఏడబ్బాయిని పంపించండి, అది చేపించండి, ఇది. ఎవరు పంపిస్తారు? దేనికి? దహన గొర్రె పిల్లగా, వధకు పంపినటువంటి గొర్రె పిల్లగా పంపాలి. మానవ పాప పరిహారార్థమై పాపమంతా, లోక పాపమంతా, చెప్పట్లేదు మీరు, ఆ బిడ్డ మీద వెయ్యాలి. చూసారు? ఇప్పుడు ఎందుకు అంత బాధ మీ అందరికి కలుగుతుంది, లేకపోతే వాళ్ళకి కలుగుతుంది? ఏదో పడిపోయింది మీదని. చూసారా? పడితే ఎవరు ఒప్పుకుంటారు? ఎవరైనా ఒప్పుకుంటారా? ఇదిగో మీ పిల్లోడు ఇది చేశాడంటానే ఎవరైనా ఒప్పుకుంటారా? అస్సలు చేయలేదంటారు. కానీ తండ్రి అన్నాడు, ఇదిగో నా కొడుకే చేశాడు, వీడి పాపం నా కొడుకే చేశాడు, వాడి పాపం నా కొడుకే చేశాడు, ఈవిడి పాపం, పాపమంతా ఎవరి మీద మోపబడింది? హల్లెలూయా! దేవ గొర్రె పిల్లగా యేసుక్రీస్తు వారి, ఇదిగో లోక పాపమును మోసికొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఎవరా గొర్రె పిల్ల? ఆయనే ప్రభు అయిన యేసు, మన కొరకు మరణించిన యేసయ్య, మన కొరకు శాపమైపోయిన యేసయ్య, మన కొరకు పాపమును మోసిన యేసయ్య. దేవునికి స్తోత్రం. ఈ మొత్తాన్ని ఒక మాటలో ఏం చెప్పాడంటే, ఏ వాత్సల్యతంట? చెప్పట్లా. నా మనసులో ఉన్న వాటిల్లో ఒకటి ఏంటంటే, అందరు అప్పులు కాకపోయినా కొందరు అప్పులన్నా కట్టాలని. మా దగ్గర బిడ్డలు, చిన్న చిన్న బిడ్డలు పని చేసుకుంటున్నారు. నేను అలా ఎప్పుడప్పుడు అడుగుతా, అమ్మ నీకేమైనా అప్పులు ఉన్నాయా అని. లేవండి అంటారు. ఎందుకు చెప్తారు వాళ్ళు? వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నన్ను ఒక్కదాన్ని అడిగారు, లేకపోతే నన్ను ఒక్కడిని అడిగారు. నిన్నే కాదు, అవకాశం ఉన్నప్పుడు అందరిని అడుగుతుంది. ఎందుకని? బిడ్డలు నా దగ్గర పని చేస్తున్నారు, వాళ్ళ అప్పులు ఊబిలో కూడిపోకూడదు. ఏమన్నా పాల దగ్గర ఏమైనా అప్పు ఉందా, పచారీలు ఏముంటాయి, వాళ్ళ అప్పులు 5,000 10,000 ఉంటాయి. అవి పెద్ద విశేషం కాదు. కాబట్టి కొంచెం దాన్ని మనం కట్టేసామనుకో, వాళ్ళు ఏమైపోతారు? ఫ్రీ అయిపోతారు, పనిని చేయగలుగుతారని నా ఉద్దేశం. దేవునికి స్తోత్రం. మీలాంటి ఎవరన్నా ఒక తల్లి వచ్చాయా, ఈ 2 లక్షలు ప్రభు కొరకు వాడండి అని చెప్పారనుకో, చెప్పరా? చెప్పే బిడ్డలు లేరా? నేనేం చేస్తాను, మెల్లిగా ఆ జేబులో ఒక కట్ట, అక్కడ ఇప్పుడే టైలర్ దగ్గరికి వెళ్ళొచ్చా, ఆయన అంటున్నాడు ఈ జేబు అవసరమా పాస్టర్ గారు అన్నాడు. మరి ఈ జేబు లేకుండా కట్ట ఎక్కడ పెడతాం? ఈ జేబులో ఒక కట్ట. దేవునికి స్తోత్రం. ఈ జేబులో ఒక 500 కట్ట. మొత్తం ఎన్ని కట్టలు అయినాయి? 4 కట్టలు. ఎన్ని అయినాయి? 2 లక్షలు అయినాయి. ఎన్ని అప్పులు తీర్చొచ్చు? ఎన్ని అప్పులైనా దగ్గర చిన్న చిన్న అప్పులు బోలుడన్నీ తీర్చొచ్చు. నా కోరికల్లో అది కోరిక, నా ఆనందంలో అది ఒక ఆనందం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి యేసయ్య ఎవరు అప్పులు తీర్చాడు చెప్పండి? యేసయ్య ఎవరు రుణములు తీశాడు? నా రుణమే తీరునా, నీ రుణమే తీరునా, నా సర్వమర్పించినా కలువరి నాదుడా, సిలువయోధుడా, కలువరి నాదుడా, సిలువయోధుడా, మరతునా కలువరి శ్రమలను, సిలువ ప్రేమను మరతునా, కలువరి శ్రమలను మరతునా, సిలువ ప్రేమను.
యేసయ్యా 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 విడువలేనయ్యా మరువలేనయ్యా విడువలేనయ్యా ఎదులేదా నీ ప్రేమకు అందదు నాగనాకు ఎదులేదా నీ ప్రేమకు అందదు నాగనాకు ఏమని పాడలో నీ కరుణ రాగాలలో ఏమని పాడలో నీ కరుణ రాగాలలో కలువరి నారుడా సిలువయో కలువరి నారుడా సిలువయో మరతునా కలువరి శ్రమలలో మరతునా సిలువ ప్రేమను మరతునా కలువరి శ్రమలలో మరతునా సిలువ ప్రేమను నిలువున నలిగావు ఆ సిలువలో కరుణతో పిలిచావు ఆ కనులతో నిలువున నలిగావు ఆ సిలువలో కరుణతో పిలిచావు ఆ కనులతో వీరుణమే వీరుడా నా సర్వమర్పించినా సమర్పించిన కలువరి నారుడా సిలువయోధుడా కలువరి నారుడా సిలువయోధుడా కలువరి నారుడా
ప్రేమకు ఎందుకు ప్రేమించావు నాయనా? నీ ప్రేమకు కారణము లేదు కదా నాయనా, హేతువు లేదు కదా నాయనా. నన్ను కూడా ప్రేమించినందుకై చేసుకున్నందుకై మీకు వందనములు నాయనా. క్షమించండి స్వామి, అవిధేయతను క్షమించండి నాయనా. సన్నిధిలో ఒప్పుకో, ప్రభుతో ఒక మాట చెప్పు. ఆయన నిన్ను వెలుగుతో నింపుతాడు, ఆయన నిన్ను కృపతో నింపుతాడు, ఆయన నిన్ను ఆత్మతో నింపుతాడు, ఆయన నిన్ను ప్రభావముతో నింపుతాడు. వాత్సల్యత కొరకే వందనములు ప్రభు. ప్రార్థన చేసుకున్నామా? ఈ రాత్రి చిన్న తీర్మానంతో దేవుని సన్నిధి నుండి మనం వెళ్తాం. చీకట్లోను మరణ ఛాయలోను కూర్చున్న వారి మీదకి కన్నులమయ్య ఆయన తన మహావాత్సల్యమును బట్టి అందరూ మోకరించాలి. అందరు కన్నులమయ్య. చైత్రలో ఉన్న వారు లేచి నిలబడండి. ప్రభు కార్యం జరిగించుచుండండి. అరుణోదయపు దర్శనం అనుగ్రహించాడు. నీ పాదాలు సమాధాన మార్గంలో నడిపించబడాలి. రాత్రి చీకట్లో ఉండి మేలు చేస్తున్నానని సంబరపడుతున్నావేమో, చీకట్లో ఉండి నా జీవితం బాగానే ఉందనుకుంటున్నావేమో, చీకట్లోనూ మరణ ఛాయల్లోనూ ఉన్న నీ జీవితంలోనికి ఈ రాత్రి తన మహావాత్సల్యమును బట్టి అరుణోదయపు దర్శనం నీ మీద కుమ్మరించబడే రాత్రి. ఈ రాత్రి ఆ దర్శనాన్ని నువ్వు పొందుకుంటే ఆ నిజమైన వెలుగు నీలోకి, నీ ఇంటిలోకి, నీ కుటుంబంలోకి వస్తుంది. ఆ వెలుగు నాకు కావాలయ్యా, ఆ అరుణోదయపు దర్శనం నాకు కావాలయ్యా, ఆ అరుణోదయపు దర్శనము ద్వారా నేను దర్శించబడ్డానయ్యా, ఆ నిజమైన వెలుగు చేత నేను వెలిగించబడాలయ్యా. చీకట్లో నా బ్రతుకు ఉండకూడదయ్యా, మరణపు ఛాయల్లో నా జీవితం మండకూడదయ్యా. చీకటికి మరణ ఛాయపు బ్రతుక్కి నేను ఇక బానిసలు కాదయ్యా. నా పాదాలు సమాధాన మార్గంలో నడిపించబడాలని కోరుకుంటున్నాను. నా పదాలు సమాధాన మార్గంలో వెళ్ళాలని ఆశపడుతున్నాను. చీకట్లో బ్రతుకుతున్నా నా బ్రతుక్కి మనోనేత్రాలు వెలిగించబడక, అరుణోదయపు దర్శనము లేక మరణ ఛాయల్లోనే బ్రతుకుతూ మనిషిగా బ్రతుకుతున్నాను గాని మనిషిని అనుసరించుకోలేకపోతున్నానయ్యా అన్నటువంటి నీ జీవితంలో ఈ రాత్రి తీర్మానం నీది. ఈ రాత్రి ప్రభు పాద సన్నిధికి వచ్చిన నీ బ్రతుకులో ప్రభు నీతో మాట్లాడి నిన్ను వెలిగించాలనుకున్న రాత్రి ఆయన వాత్సల్యాన్ని బట్టి, ఆయన మహాకనికరాన్ని బట్టి ఆ అరుణోదయపు దర్శనాన్ని
నీ మీద కుమ్మరించాడు ఈ రాత్రి. చీకట్లో ఉంటావా, వెలుగులోనికి వస్తావా? చీకట్లో ఉంటే మంచి చేస్తానని సంబరపడతా ఉన్నా అది చివరికి మంచి కాదు. చివరికి అది చీకటి మై మరణానికి దారి చేస్తా ఉంటది. వెలుగు దగ్గరికి వస్తే అరుణోదయపు దర్శనం నిన్ను వెలిగించి నిజమైన వెలుగు నజరేయుడైన యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టి పాపాలు క్షమించి నీ బ్రతుకులో పాపపు మొగ్గులో మొగ్గుతా ఉన్న నీ జీవితంలో నీ పాపాన్ని విడిపించిన వాడై నీ కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చి నీ కొరకు తన వాత్సల్యతను చూపించాడు ఈ రాత్రి. ఆ వాత్సల్యత కావాలి ప్రభువా, ఆ వెలుగు నాకు కావాలి ప్రభు అన్నవాడు లేచి నిలబడండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేయబడబోతా ఉంది. సిగ్గుపడితే నీ జీవితంలో మరొక దినాన్ని పొందుకోలేవు. సమయం దాడితే నీ బ్రతుకులో ప్రభువుని తెలుసుకోలేవు. ఈ అరుణోదయపు దర్శనం నాకు కావాలన్నటువంటి వాళ్ళు, మరణ ఛాయలో చీకటి బ్రతుకులో నేను మగ్గకూడదయ్యా, ప్రభువు వెలిగించాలి నన్ను కోరుకున్నటువంటి వాళ్ళు, ఆ వెలుగు దగ్గరికి నేను వస్తానయ్యా, నిజమైన వెలుగు దగ్గరికి నాకు కావాలి అన్నటువంటి వాళ్ళు దయవుంచి లేచి నిలబడండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేయబడబోతా ఉంది. దైవజనులు తల ఉంచి మీ అందరి మీద చేతులుంచి ప్రార్థన చేస్తా ఉంటాడు. లేచిన వాళ్ళు ముందుకు పరిగెత్తుకు రండి. ప్రభు నిన్ను దర్శించాడు. సిగ్గుపడబాక. నీ జీవితంలో ఈ రాత్రి దాడితే, ఈ రోజు దాడితే ఇది కాదని తెలుసుకో. ఆ వెలుగు ద్వారా నువ్వు దర్శించబడాలని, ఆ వెలుగు ద్వారా ప్రభు నిన్ను దర్శించాలని ఈ రాత్రి ప్రభు కోరుకుంటున్నా. రాత్రి రా, త్వరపడిరా ప్రభు సన్నిధానానికి, త్వరపడిరా ప్రభు నిన్ను దర్శిస్తున్న రాత్రి, ప్రభు నిన్ను తాకాలనుకుంటున్న రాత్రి. ఎవరైతే నిలబడి ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకున్నారో దైవజనుడు నీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. త్వరపడి రండి, పరిగెత్తుకు రండి. ప్రభువుని అంగీకరించిన వాళ్ళు రండి, వెలుగు కావాలనుకున్న వాళ్ళు రండి. చీకటిలో ఉండకోకుండా, మరణ ఛాయల్లో ఉండకోకుండా అయ్యా వెలుగు నాకు కావాలనుకున్న వాళ్ళు ప్రభు సన్నిధికి వస్తే దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు. నువ్వెవరైనా కావచ్చు. ఈ రాత్రి ప్రభు ఇదిగో సన్నిధిలో నీ ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రభు నిన్ను దర్శించే దేవుడు, నిన్ను అంగీకరించే దేవుడు, నిన్ను హక్కుని చేర్చుకునే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, నిన్ను చేసివేసే దేవుడు కాదు. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? ప్రత్యేకంగా సేవకుడి నీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు. చీకట్లో ఉన్నావా? మరణ బంధకాలతో ఉన్నావా? అప్పుల సమస్యలతో ఉన్నావా? ఆర్థిక ఇబ్బందులతో ఉన్నావా? దిక్కులేని స్థితిలో ఉన్నావా? దౌర్భాగ్య స్థితిలో ఉన్నావా? సమాధానం లేని స్థితిలో ఉన్నావా? సంపాదించిన సంపాదన అంతా నీ బ్రతుకులో సతమతమవుతూ హాస్పిటల్కి పోస్తా ఉన్నటువంటి బ్రతుకులో ఉంటే ఈ రాత్రి ప్రభు పాదాల దగ్గరికి రా. ఆ మహావాత్సల్యాన్ని బట్టి ఈ రాత్రి ప్రభు నిన్ను దర్శించిన రాత్రి ప్రార్థన చేసుకుంటావా? ప్రార్థన చేయబడతా ఉంది. మహా కనికరం కలిగిన ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ రాత్రి మీ సేవకుని నిలబెట్టుకుని మీ వాత్సల్యాన్ని బట్టి, మహావాత్సల్యాన్ని బట్టి నీ అరుణోదయపు దర్శనం నా ప్రభువా మరణ ఛాయల్లోనూ చీకట్లోనూ ఉన్న వారి మీదకి ఏ విధంగా వచ్చిందో, సమాధానం వైపు ఏ విధంగా పాదాలు నడిపించబడాలో ఈ రాత్రి మీద మీ సేవకుడు ద్వారా మాట్లాడారు ప్రభా. తీర్మానం చేసుకున్న బిడ్డలు వచ్చారు ప్రభా, దర్శించండి, చూపించండి, కనికరించండి. సమస్యలతో వచ్చిన బిడ్డలు, సతమతమతో వచ్చిన బిడ్డలు, నాయనా ఇబ్బందులతో వచ్చిన బిడ్డలు ప్రతి ఒక్కరిని ఆదరించి హక్కుని తెచ్చుకొని నీ అరుణోదయపు దర్శనం ద్వారా వారిని దర్శించి నీ రక్షణ భాగ్యాన్ని, నీ నిజమైన వెలుగుని నీ బిడ్డలకు మీరు అనుగ్రహించి కృప చూపించి మహిమ తెచ్చుకోనమని యేసు నామాన ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అలాగే లేచి నిలబడి ఉండగా మనం కేక్ కటింగ్, క్యాండిల్ సర్వీస్ కార్యక్రమాలు జరుగుతాం. దైవజనులు సతీష్ అయ్య గారు, అలాగే సువార్తరాజు గారు, కాజు నుండి జాన్ విక్టర్ పాస్ట్ గారు, ఇంకా ఎవరైనా దైవజనులు ఉంటే దయచేసి రావాలని, వేదిక మీదకి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తాం. ఇంకా ఎవరైనా ఉంటే దయచేసి స్పందించి వేదిక మీదకి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఇక్కడున్న దైవజనులు అందరూ కూడా దయచేసి వేదిక మీదకి వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు కొంచెం సంయమనం పాటించండి, అల్లరి చేయకండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఫాస్ట్ గా రండి పైకి. అమ్మా కేక్ ఎక్కడ ఉందా?
రండి, పాస్టర్ గారు అందరూ దయచేసి రండి. మామిడి మొక్కల నుంచి వచ్చిన పాస్టర్ గారు వేదిక మీదకి రండి. దర్శనయ్య గారు రండి. అది రాదు, రండి రండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి దేవుని స్తోత్రం వెళ్తామా? హల్లెలూయా. మామర్రి పాస్టర్ గారు ఎక్కడున్న వేదిక మీదకి రావాలి. మిస్టర్ జాన్ మోదీస్ గారు. హల్లెలూయా. ఒకసారి మనమంతా 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దామా? చెప్పండి అమ్మా, కొంచెం చెప్పండి. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. దేవుడు మంచి వాతావరణం ఇచ్చినందుకు స్తోత్రం చెప్పండి. కూడికి దీవెనకరంగా జరిగించినందుకు స్తోత్రం చెప్పండి. దేవుని వాత్సల్యం కొరకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభు ఈ పరిచర్యను విస్తరించినట్లుగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్వర్లతకు పాట పాడుతుండగా కేక్ కటింగ్ అలాగే క్యాండిల్ సర్వీస్ కార్యక్రమాన్ని. హల్లెలూయా. శ్రేయస్సుండు జన్మించరే, శ్రేయస్సుండు జన్మించరే, నిరుపాయాగా బెత్లెహేమయోను, నిరుపాయాగా బెత్లెహేమయోను, గలిలయ మరియమ్మ గర్భమందున, గలిలయ మరియమ్మ గర్భమందున, ఇమ్మానుయేల దేవి నామమందున, ఇమ్మానుయేల దేవి నామమందున, శ్రీయేసును జన్మించెరేలో, శ్రీయేసును జన్మించెరేలో, నిరుపాయాక బెత్లెహేమయోను, నిరుపాయాక బెత్లెహేమయోను, మన కొరకు ఒక శిశువు పుట్టెను, మన కొరకు ఒక శిశువు పుట్టెను, ధరణ మన దోషములను పోగొట్టెను, ధరణ మన దోషములను పోగొట్టెను, శ్రీయేసును జన్మించెరేలో, శ్రీయేసును జన్మించెరేలో, నిరుపాయాక బెత్లెహేమయోను, నిరుపాయాక బెత్లెహేమయోను, అక్షయున్నాగు యేసు వచ్చెను, అక్షయున్నాగు యేసు వచ్చెను, మనకు రక్షణము సిద్ధపరచెను, మనకు రక్షణము సిద్ధపరచెను, శ్రీయేసును జన్మించెరేలో, శ్రీయేసును జన్మించెరేలో, నిరుపాయాక బెత్లెహేమయోను, నిరుపాయాక బెత్లెహేమయోను, గలగలలాడు వెలుగుల దీపాలా, గలగలలాడు వెలుగుల తేజలాగా, వెలుగు ప్రవాహపు చల్లగా, వెలుగు ప్రవాహపు చల్లగా, శ్రీయేసును జన్మించెరేలో, శ్రీయేసును జన్మించెరేలో, నిరుపాయాక బెత్లెహేమయోను, నిరుపాయాక బెత్లెహేమయోను, మన కొరకు ఒక శిశువు పుట్టెను, మన కొరకు ఒక శిశువు పుట్టెను, మన దోషములను పోగొట్టెను, మన దోషములను పోగొట్టెను, శ్రీయేసును జన్మించెరేలో, శ్రీయేసును జన్మించెరేలో, నిరుపాయాక బెత్లెహేమయోను, నిరుపాయాక బెత్లెహేమయోను, అక్షయున్నాగు యేసు వచ్చెను, అక్షయున్నాగు యేసు వచ్చెను, మనకు రక్షణము సిద్ధపరచెను, మనకు రక్షణము సిద్ధపరచెను, శ్రీయేసును జన్మించెరేలో, శ్రీయేసును జన్మించెరేలో, నిరుపాయాక బెత్లెహేమయోను, నిరుపాయాక బెత్లెహేమయోను,
పాడేను రక్షకుని గూర్చి పాడేను శ్రీయేసును జన్మించే రేయిలో శ్రీయేసును జన్మించే రేయిలో నిరుపాయాక బెత్లెహేమయూరిలో నిరుపాయాక బెత్లెహేమయూరిలో నిరుపాయాక బెత్లెహేమయూరిలో నిరుపాయాక బెత్లెహేమయూరిలో నిరుపాయాక బెత్లెహేమయూరిలో నిరుపాయాక బెత్లెహేమయూరిలో మనకరకొత్త శిశువు పుట్టెను మనకరకొత్త శిశువు పుట్టెను గల మన కోశముల పోగొట్టాను గల మన కోశముల పోగొట్టాను నిరుపాయాక బెత్లెహేమయూరిలో నిరుపాయాక బెత్లెహేమయూరిలో నిరుపాయాక బెత్లెహేమయూరిలో వల్లలాడు మిగుల బేతులగా వల్లలాడు మిగుల బేతులలో వాతకుత చల్లగా వాతకుత చల్లగా శ్రీయేసును జన్మించే రేయిలో శ్రీయేసును జన్మించే రేయిలో నిరుపాయాక బెత్లెహేమయూరిలో నిరుపాయాక బెత్లెహేమయూరిలో నిరుపాయాక బెత్లెహేమయూరిలో నిరుపాయాక బెత్లెహేమయూరిలో నిరుపాయాక జన్మించే రేయిలో శ్రీయేసును జన్మించే రేయిలో నిరుపాయాక బెత్లెహేమయూరిలో నిరుపాయాక బెత్లెహేమయూరిలో Happy Christmas. Merry Christmas. Merry Christmas. Happy Christmas. We wish you happy Christmas. We wish you Merry Christmas. We wish you Merry Christmas. We wish you Happy Christmas. Hallelujah. Hallelujah. క్రీస్తు మన కొరకు పుట్టెను. Hallelujah. క్రీస్తు మన కొరకు బెత్లెహేములో పుట్టెను. Hallelujah. క్రీస్తు మన కొరకు కొసూరులో పుట్టెను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. బోలో యేసుక్రీస్తు మహారాజుకు జై. బోలో రానయ్యున్న మెస్సయ్యకు జై. బోలో మన రక్షకుడైన యేసయ్యకు జై. పాపం పోవాలంటే యేసుని నమ్మాలి. రక్షణ కావాలంటే యేసుని నమ్మాలి. వెలుగు మన జీవితముతో నింపాలంటే యేసుని నమ్మాలి. మన జీవితము చీకటిలో నుండి బయటకు రావాలంటే యేసుని నమ్మాలి. బోలో యేసుక్రీస్తు మహారాజుకు జై. నానయ్యున్న రాజుకు జై. రక్షణనిచ్చిన యేసు స్వామికి జై. హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్. మెర్రీ క్రిస్మస్. Happy Christmas. విష్ యు హ్యాపీ క్రిస్మస్. We wish you Merry We Christmas. wish you Merry Christmas. We wish you Happy Christmas. హల్లెలూయా. Hallelujah. అందరూ మీ క్యాండిల్స్ ఆఫ్ చేయండి. పుట్ ఆన్ ద లైట్స్ ప్లీజ్. ఆ లైట్స్ ఆన్ చేయండి, క్యాండిల్స్ ఆఫ్ చేయండి. ప్రార్థించబోతున్నాం. దేవునికి స్తోత్రం. రక్షణ పొందండి, బాప్తిసం పొందండి, ప్రభు సన్నిధానానికి వెళ్ళండి, మందిరానికి వెళ్ళండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. 2025 మీ జీవితంలో దేవుడు గొప్ప వెలుగుతో నింపునుగాక, ఆశీర్వాదంతో నింపునుగాక, ఆరోగ్యంతో నింపునుగాక, సమృద్ధిని దయచేయునుగాక, కృపలతో నింపునుగాక. సర్వాధికారి సర్వశక్తిమంతుడా, వచ్చిన ప్రతి బిడ్డను నిండారులుగా దీవించండి. ఈ గొప్ప పండుగను మీరు మా కొరకు భూలోకానికి వచ్చుట ద్వారా మీరు మాకు ఇచ్చినందుకు ఈ స్తోత్రాలు. ఈ క్రిస్మస్ ఆరాధనను, ఈ క్రిస్మస్ సువార్తను మేము పండగగా ఎంచుకుంటున్నాం, ఆశీర్వాదంగా ఎంచుకుంటున్నాం, దీవెనకరంగా ఎంచుకుంటున్నాం. దీని ద్వారా ఈ గ్రామాన్ని దీవించండి, గ్రామ పెద్దలను దీవించండి, గ్రామస్తులను దీవించండి, చిన్నలను దీవించండి, పెద్దలను దీవించండి, వృద్ధులను దీవించండి, సేవకులందరినీ దీవించండి. ఈ దాసుడు మా ప్రియుడు పరిశుద్ధ బాబాయ్ గారిని, వాణి అమ్మను, వారి బిడ్డలందరినీ కూడా, ముఖ్యంగా విశ్వాసులను, వారి సంఘమంతా, వారి పిల్లలను దీవించమని ఈ రాత్రి ఆయా గ్రామములలో వచ్చిన దైవజనులు నాయన విశ్వాస బిడ్డలందరినీ నీ రెక్కల క్రింద భద్రపరచమని ఈ రాత్రి ముఖ్యంగా రైతుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన భయంకరమైన తుఫాన్లు చెప్తున్నారు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నాయన తుఫానును బంధించండి, పంట ఇంటికి చేరడానికి కృప చూపండి, మంచి ఆహారమును మాకు దయచేయండి.
దురాత్మను బంధించు. యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. పరమ తండ్రి దేవుని ప్రేమావాత్సల్యం, కుమారుడైన క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం, సన్నిధానం, సమృద్ధి ఇలారా కూడిన మనకు, ముఖ్యంగా కోసూరులోనున్న బిడ్డలకు సంఘం కూడి వచ్చిన మనకందరికి భూలోకములు సకల పరిశుద్ధులకు సదా తోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. వాతావరణం అనుకూలపరిచిన యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. మీటింగ్ ను జరిగించిన యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. మీ అందరికి వందనాలు. అక్కడ వచ్చిన ఆయన అటు వెళ్ళిపోతే నాకు ఎంతో బాధ కలిగింది. మళ్ళా వచ్చాడు, నాకు హగ్ ఇచ్చాడు, కౌగిలించుకుని వందనాలు చెప్పి ప్రార్థన చేయించుకుని వెళ్ళారు. నాకు కూడా ఆనందంగా ఉంది. అందుని బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించును కాదు. గాడ్ బ్లెస్ యు. 20వ తారీఖు పామర్రు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 20వ తారీఖు పామరులో అట్ల కూటం జరిగించేసి లింగవరం వెళ్ళిపోబోతున్నాం అందరం. స్తోత్రం. 20 పగలేమో మిరియాలు కూడా. దయచేసి ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.